ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖపట్నం జిల్లా రాజకీయాలకు గుడ్ బై చెబుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి పోటీ చేయకపోవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న నేపథ్యంలో ఈసారి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆయన విజయనగరం జిల్లా నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఇప్పటికే టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నుంచి ఆయనకు సమాచారం సైతం అందిందని పార్టీ వర్గాల సమాచారం. ఇక వచ్చే ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాస్ పోటీ చేస్తారని సమాచారం. అయితే ఈ నియోజకవర్గం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యాశాఖ మంత్రి బొత్స అధికారంలో ఉండగా ఆయనకు చెక్ పెట్టడానికి తెలుగుదేశం పార్టీ గంటా శ్రీనివాస్ ను రంగంలోకి దింపుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఒకప్పుడు చీపురుపల్లి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. 1983 నుంచి 1999 వరకు టీడీపీకి హవా నడవగా 2004లో తొలిసారిగా ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ విజయం సాధించారు. 2009లోనూ మళ్లీ ఆయన గెలుపొందగా 2014లో టీడీపీ మళ్లీ గెలిచింది. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. 2019లో మళ్లీ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు బొత్స. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ ప్రభావం లేకుండా చేయడం, తన కంచుకోటను మళ్లీ దక్కించుకునేలా టీడీపీ వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగానే ఇక్కడ నుంచి గంటా శ్రీనివాస్ ను బరిలోకి దింపాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ దిశగా టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మతో మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడ మరోసారి సర్వే నిర్వహించి గంటా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయొచ్చని అంటున్నారు కొందరు నేతలు. ఈ క్రమంలోనే విశాఖ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే విషయంపై పార్టీలో చర్చలు కొనసాగుతున్న క్రమంలో విశాఖ సీటుపై బాలయ్య అల్లుడు శ్రీ భరత్ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. నాకు తెలిసి భారతదేశం కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ పార్టీకి లేని ఒక కార్యకర్తల సంక్షేమ నిధి. అంటే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా నాకు కుటుంబ సభ్యుడు. ఆ కుటుంబంలో ఏదైనా ఆపద లేకపోతే ఏదైనా ఇబ్బంది వస్తే ఆ కుటుంబ పెద్దగా నేను ఆ పార్టీ సభ్యుడిగా వాళ్ళకి ఆదుకోవాలి, అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే నేను ఉన్నానని చెప్పిన వెంటనే వాళ్ళకి కావాల్సిన విద్య, వైద్యం లేకపోతే ఇక మిగతా ఏదైనా సహాయం కావాలంటే ఇవన్నీ చేస్తున్న ఏకైక పార్టీ ఈ భారతదేశం కాదు, ప్రపంచంలో ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం చెప్పక తప్పదు. దానికి మరి ఇవన్నీ కూడా చేయాలంటే ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి దాన్ని బాధ్యత తీసుకోవాలి. మరి అటువంటి బాధ్యత సోదరులు లోకేష్ గారు తీసుకుని ఈ పార్టీని కొత్త పొద్దులు తొక్కిస్తున్నందుకు తనకి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా చాలా మంది అనేవాళ్లు చంద్రబాబు నాయుడు గారి అంత అనుభవం నాయకుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ఏంటి, ఎలా ఉంటుందో నాయకత్వం వ్యవహరిస్తారంటే కొంత ముందు కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి. కానీ ఈరోజు ఎవరికి కూడా అనుమానాలు లేవు. అవన్నీ కూడా అందరికీ పటాపంచలు అయిపోయాయి. తన ఏదైతే ఒక జనవరి 27న పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో స్టార్ట్ చేశారో పోయిన సంవత్సరం, ఆ పాదయాత్ర చూసిన తర్వాత మామూలుగా ఫస్ట్ ఏంటి చేస్తాడా, చేయగలడా అని చిన్న చిన్న అనుకున్న వాళ్ళు ఒక 10-15 రోజులుగా ఏంటి చేస్తున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు, బాగానే ఉన్నట్టు ఉందని మొదలుపెట్టి అలా 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 వచ్చేసరికే మన పాయకరాపేట వచ్చేసరికే పూర్తిగా ఒక రూపాంతరం చెందిన ఒక ఫుల్ ప్లెడ్జెడ్ ఒక నాయకుడు ఎలా ఉండాలో అలా తయారయ్యి ఎస్ ఇతను మనకు కావాల్సిన నాయకుడు భవిష్యత్తులో అని ప్రతి ఒక్కరు కూడా కోరుకునే విధంగా, అనుకునే విధంగా, మెచ్చుకునే విధంగా మన లోకేష్ బాబు తయారయ్యారు. ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక భరోసా, ఒక నమ్మకం కలుగుతా ఉంది. మాకు ఇంకొక 30-40 ఏళ్లు మాకు ఎటువంటి నాయకత్వం సమస్య లేకుండా కూడా మమ్మల్ని సమర్థవంతంగా నడిపించే నాయకుడు మాకున్నాడు అని ఈ రోజు అందరూ కూడా అనుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీని తయారు చేసినందుకు లోకేష్ బాబు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనం ఒక క్రిటికల్ జంక్షన్ లో ఉన్నాం. ఇప్పుడే అక్కడ లోకేష్ బాబు లోపల అవార్డులు ఇస్తూ చెప్పారు ఒక మాట, T20లో లాస్ట్ 3 ఓవర్లు ఇంపార్టెంట్. బాబు నా ఉద్దేశం లాస్ట్ 3 ఓవర్లే కాదు, లాస్ట్ బాల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మ్యాచెస్ లాస్ట్ బాల్లో 6 కొట్టి గెలిపించిన మ్యాచెస్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం అటువంటి ఒక హిస్టారికల్ నెస్టీ. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎలా ఉందంటే ఒకప్పుడు అభివృద్ధికి ఒక ఆనవాలుగా, ఒక చిరునామాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఒక విధ్వంసానికి మారుపేరుగా తయారైంది. మరి 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఒక్కటంటే ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే పాపం చాలా మంది మాలాంటి వాళ్ళు కూడా అనుకున్నాం, ఏంటి ఒక్క ఛాన్స్ అంటున్నాడు, నిజమో ఏమో సంథింగ్ అని చేస్తాడేమో అనే ఒక చిన్న దీంతో అందరూ కూడా మోసపోయారు, నమ్మారు. మరి ఎప్పుడూ చరిత్ర లేని విధంగా
151 ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరి ఆ సీన్ కట్ చేస్తే మొన్న అసెంబ్లీ అయింది, చివరి అసెంబ్లీ సమావేశం. 151 మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ కోరం లేక వాయిదా వేసుకున్నాడు. అంటే ఈరోజు ఆ నాయకుడి పరిస్థితి ఎలాగుందంటే 22 మంది ఎంపీలు, అలాగే ఒక 8 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం 31 మంది దాదాపు ఎంపీలు వాళ్ళకుంటే మొన్న పీఎంను కలవడానికి ఢిల్లీ వెళ్తే ముగ్గురు ఎంపీలు హాజరయ్యారు. అలాగే అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఆ అసెంబ్లీ కోరం లేక సభ వాయిదా పడి చివరికి గ్రూప్ ఫోటో కూడా లేకుండా అసెంబ్లీలో వాయిదా చేసుకున్నారు. అంటే ఆ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా పడుతుందనేది ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తున్నారనే దానికి ఒక చిన్న ఉదాహరణ. అటువంటి ఒక ఈ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో దానికి చరంగతం పాడాలి, త్వరలోనే బై బై చెప్పి ఆయన్ని సాగనంపాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం ఈరోజు మన మధ్య ఉంది. మామూలుగా పాతోళ్ళు ఏదో ఒక సామెత చెప్తారు, ఆముదం చేలో ఆంబోతు పడింది అంటారు. ఇదంటే ఎక్కడన్నా ఒక మొత్తం పంట పొలం అంతా నాశనం అయిపోయిందంటే ఏదన్నా ఆముదం చేయాలంటే చాలా డెలికేట్ గా ఉంటుంది. దాంట్లోకి ఏదైనా ఒక బలమైన ఆంబోతు వచ్చిందంటే ఒక్క నిమిషంలో మొత్తం పొలం అంతా సర్వనాశనం అయిపోయింది. అలాగే ఒక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆముదం చేలో ఆంబోతు పడ్డట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశించి ఒక విధ్వంసం, ఎంత విధ్వంసం అంటే పరిపాలన స్టార్టింగే ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ పెట్టి ఆ ప్రజావేదిక కూల్చివేత ద్వారా తన పరిపాలన మార్పు ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన శాంపుల్ చూపించాడు. బహుశా నాకు తెలిసి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు ప్రభుత్వ భవనాన్ని, ప్రభుత్వం కట్టుకున్న దాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం. అంటే బహుశా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చరిత్రలో. అటువంటి దాంతో ఈ పరిపాలన శ్రీకారం చుట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చూస్తే ఏ మాట కూడా నవరత్నాలు అన్నారు, లేకపోతే పాదయాత్రలో చెప్పారు, లేకపోతే ఎలక్షన్ సమయంలో చెప్పాడు. దాదాపు 900 పైగా హామీలు ఇస్తే మరి మొన్న చెప్తా ఉన్నారు, నేను అన్ని హామీలు అమలు చేశాను, 99% అమలు చేశాను, నాకు మీరు ఓట్లేయండి అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. అయితే మేము మీ ద్వారా ఓటాడుతా ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, అలాగే యువత ఉన్నారు, అందరూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందు మద్యపాన నిషేధం గురించి ఏం చెప్పారమ్మా, ఒక్కసారి మీరు ఆలోచించండి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, అది చేసిన తర్వాతనే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని చెప్పాడు. మరి మీకు తెలుసు ఈరోజు మద్యపాన నిషేధం ఏ స్థాయిలో ఉందో. మరి మనందరం కూడా రేపు ఎలక్షన్ ఆడటానికి ఓట్లు ఆడటానికి వస్తే మీరు అదే నిలదీయాల్సిన అవసరం ఉంది. బాబు ఇట్లా మద్యపాన నిషేధం అన్నావు, చేసే ఓట్లు అడుగుతానన్నావు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ అడుగుతున్నావు ఓట్లు? మద్యపాన నిషేధం కాదు, మద్యం ఏర్లే పడతా ఉంది, నీ జేబ్రాండ్ తోటి ఎంతమంది ప్రాణాలు ఆరోగ్యం పోతా ఉన్నాయి, ఇదేంటని చెప్పి నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే ఆయన చెప్పిన ఏ హామీ కూడా అమలు చేయలేదు.